అధ్యక్ష ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సభలో కనబడతా ఉంది అధ్యక్ష. మనం ఏ సందర్భాలు చూసాం అధ్యక్ష. మనం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ, కార్గిల్ వార్ జరిగినప్పుడు కానీ, నేను కాంగ్రెస్, నేను బీజేపీ, నేను సిపిఐ అని, నేను సిక్కును, నేను హిందూను, నేను ముస్లింను అనుకోకుండా దేశమంతా కూడా భారత ప్రభుత్వం వెనక నిలబడి ఆ రోజు ఒక్కటే మనం పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పక్క రాష్ట్రం తమిళనాడులో కావేరీ జల వివాదం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఏఐడిఎంకే, డిఎంకే, రజనీకాంత్ గారు ప్రముఖ సినిమా యాక్టర్ నుంచి మొదలుకొని ఒక రిక్షా కార్మికుడి దాకా ఒక్కటై రాష్ట్రమంతా రోడ్ల మీదకి వచ్చి పోరాడి ఒక్కటైనటువంటి సందర్భాలు మనం చూశాం అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మన శాసనసభలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే, మన రైతులు ఇబ్బంది పడతా ఉంటే, మన పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతా ఉంటే ఒక్కటే పోరాడవలసింది పోయి పక్క రాష్ట్రం తరఫున అడ్వకేట్ చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం, దురదృష్టకరమైనటువంటి సందర్భంలో ఉండదు అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, గౌరవ సభ్యులను నేను సవినయంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడినటువంటి అంశం. పార్టీల మధ్య పోరాటం కాదు, ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, యావత్ తెలంగాణ ప్రజల యొక్క సమస్య ఇది. మనం తెలంగాణ మనని ఎన్నుకొని ఈ చట్టసభకు పంపినటువంటి ప్రజల పక్షాన నిలబడదామా, లేదు పక్క రాష్ట్రం నాయకుడి పాట పాడదామా? ఇది ఇంతకంటే దురదృష్టమైంది అధ్యక్ష. ఇది మొదటిది కాదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా వీళ్ళు ఇట్లనే అడ్డుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మేము ఒంటరిగా పోరాడినాం. చాలా విపక్షాలు కూడా ఆ రోజు పక్క రాష్ట్రం కన్సర్న్లో పనిచేసాం. మేము కనీసం అంటే మేము అప్పుడు ఏమనుకున్నాం అధ్యక్ష, కనీసం వాళ్ళ నాయకుడు, ఆంధ్ర ప్రాంత నాయకుడు, ఆయన కింద పనిచేస్తున్నాడు కనుక తప్పని పరిస్థితుల్లో కొట్టాడిందేమో అనుకున్నాం అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం ఈ పునర్నిర్మాణంలోనైనా కలిసి వస్తారని ఆశించిన అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా వీళ్ళు మార్పు వస్తుంది అనుకుంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పక్క రాష్ట్రం నాయకుడి కనుసైగల్లో వాళ్ళ ఎజెండాను అమలు చేసే విధంగా వీళ్ళు ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. ఏ సందర్భంలో కలిసి వచ్చింది అధ్యక్ష? ఇప్పుడు లోయర్ పోలవరంలో 7 మండలాలు తీసుకుపోయి అక్రమంగా ఆంధ్ర ప్రాంతంలో అన్యాయంగా కలుపుతుంటే కనీసం దాన్ని వ్యతిరేకించారు అధ్యక్ష. సీలేరు కరెంటును తీసుకుపోయి మొత్తం కరెంటునంతా కూడా వాళ్ళే తీసుకుంటుంటే గోదావరి బోర్డు మనం చెప్పలేదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గోదావరి బోర్డు మీరు వెంటనే షెడ్యూల్ చేయండి అని చెప్పి గోదావరి బోర్డు చెప్పింది. రాష్ట్రమంతా అడిగింది కానీ పాపం మా నాయకులు దాని మీద కూడా మాట్లాడరు అధ్యక్ష. హైదరాబాద్ లో గవర్నర్ పాలన పెట్టే ప్రయత్నం చేస్తామంటే మొత్తం హైదరాబాద్ ప్రజలు, రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంది కానీ మా పార్టీ నాయకులు దాన్ని వ్యతిరేకించారు అధ్యక్ష. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ఆపండి, తెలంగాణ రైతుల పంటలు ఎండగొట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడతా ఉంటే రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంది కానీ మా నాయకులకు చాలా గొప్పగా కనబడుతుంది అధ్యక్ష. తెలంగాణ పంటలు ఎండగొట్టమని చంద్రబాబు చేసే ప్రయత్నం వీళ్ళకి చాలా గొప్పగా కనబడుతుంది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణపట్నంలో దేశంలో ఏ ప్లాంట్ కూడా మరి ఆ ట్రయల్ రన్ అనేది ఇంతవరకు 4-5 నెలలు దాటలే, 7 నెలలు 8 నెలలు దాటినా ఆయన ట్రయల్ రన్ పేరు మీద తెలంగాణకు కరెంటు రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటుంటే దాన్ని ఎందుకు ఇవ్వరు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాల్సింది పోయి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లి బస్సు యాత్ర పెట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటట్టు ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అంటే ఇది ఈ రోజు ఒక్కరోజు కాదు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములు, నిన్ననే వీళ్ళ మంత్రి కేంద్రంలో చేరిండు. మరి ఎందుకు తెలంగాణకి ఇవ్వాల్సిన 54% వాటా ఇవ్వరని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో నేను అక్కడ నుండి ప్రశ్నించినాడు, ₹1 కూడా ఇయ్యంటే ఆ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఒకటే మేము కోరుతున్నాం అధ్యక్ష, నేను బేసిజాలకు పోదు దయచేసి, నేను వేరే ఉద్దేశంతో నేను మాట్లాడలేను. మీరు ఇక్కడ సొమ్ము తింటూ పక్కింటోని పాట పాడితే బాగుండదు. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టు ప్రయత్నం చేయకండి. నేను చెప్పిన మాటల్ని సానుకూలంగా ఆలోచించండి, సానుకూలంగా తీసుకోండి. ఇప్పటికైనా బానిస సంఖ్యలను తెంపుకొని ఒక స్వతంత్ర పౌరుల్లాగా తెలంగాణ బిడ్డల్లాగా వ్యవహరించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీ గొంతుల్లో ఆ ఆంధ్ర నాయకుల మాటలు వినిపించకండి, ఇది తెలంగాణ సమాజం సహించదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర
ప్రయోజనాలు కాపాడడానికి ఇలా మా ముఖ్యమంత్రి గారు మొత్తం విషయాలను మరి అన్ని విషయాలను కూడా వాస్తవాలన్నింటినీ కూడా ఈరోజు సభ ముందు పెట్టినటువంటి విషయం ఉంది అధ్యక్ష. అది నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, మా విధానాల్లో లోపం ఉంటే ఎత్తి చూపండి, తప్పు ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. కానీ తెలంగాణ పట్ల కక్ష కట్టినట్లు ఒక కుట్రతో వ్యవహరించే శక్తుల పట్ల మాత్రం మనం కలిసి పోరాడాల్సినటువంటి సందర్భం ఉంది. కలిసి రండి. ఇంకా ఇప్పటికైనా అనవసరమైనటువంటి చర్చ మాని మీ సూచన సలహా ఉంటే చెప్పండి, దాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే 2 బావైంది అధ్యక్ష, చాలా సమయం ఇచ్చినాం. ఇంకా గౌరవ బీజేపీ సభ్యులు, సిపిఐ, సిపిఎం అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఉన్నది చెప్తే ఎందుకంటే గొంతు రావు గారు వాస్తవాలు చెప్తే జీర్ణించుకో. ప్రజలు నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, వీళ్ళ ప్రజలు సిగ్గుపోయే పరిస్థితున్నది. రేవంత్ రెడ్డి గారు 2 minutes లో క్లోజ్ చేయండి, అదర్వైజ్ ఐ విల్ గో. సార్ ఒక్క నిమిషం, ఇంకా అన్ని పార్టీలు మాట్లాడాలండి. 2 గంటలు మీరు అవకాశం అడిగిన ఇచ్చిన తర్వాత ఇంటరప్షన్ తోని మొత్తం సభను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయకండి. ప్లీజ్ స్పీకర్ సార్, స్పీకర్ సార్ కూర్చోండి. స్పీకర్ సార్, ప్రభుత్వం వైపు నుంచి రెచ్చగొట్టిన, దూషించిన దారి తప్పదలుచుకోలే. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలంగాణ రైతాంగానికి తెలవాలా. ఈ వాస్తవాలు తెలంగాణ రైతాంగానికి తెలిసి అసమర్థులైన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు సావులో కారణమయ్యి ఆ కారణాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నెట్టి తప్పించుకోవాలని ఏదైతే ఇస్తారో ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, అంతే తప్ప వేరే లేదు అధ్యక్ష. అధ్యక్ష, సిజిఎస్ సెంట్రల్ జనరేషన్ స్టేషన్ నుంచి 12,625 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయితే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి 5,821 మిలియన్ యూనిట్లు వస్తే అదే తెలంగాణకు 6,804 మిలియన్ యూనిట్లు వచ్చింది అధ్యక్ష. ఇక్కడ కూడా 223 మిలియన్ యూనిట్లు అధికంగా వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. టోటల్ గా 27,948 మిలియన్ యూనిట్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్ కు 12,839 మిలియన్ యూనిట్లు వస్తే తెలంగాణ 15,000. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక సెకండ్ అధ్యక్ష. సమస్య ఏందో అందరికి తెలుసు అధ్యక్ష. మాట్లాడినాం, పెద్దలు జానారెడ్డి గారు కూడా మాట్లాడినారు. వీళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని సమర్థిస్తున్నారా, తెలంగాణ రాష్ట్ర సమస్యలు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు వాస్తవాలా ఈ చర్చ అధ్యక్ష? ఈ రకమైన చర్చ ఏదైతుందో వినే ఓపిక కాదు అధ్యక్ష. ఇది చరిత్రలో అధ్యయనం కాదు అధ్యక్ష. చరిత్రలో 100% తప్పు, 100% తప్పు, 100% తప్పు అధ్యక్ష. 100% తప్పు అధ్యక్ష. మిత్రుడు రేవంత్ రెడ్డి మాట్లాడేది ఒక్క మాట కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇచ్చిన ఆర్డర్లన్నీ ఎక్కువ చెప్తున్నాను కదా, నీ ఇష్టమైన మాట ఎట్లా అధ్యక్ష? ఎక్కువ వాడుతున్నానని చెప్తున్నాను. ఎట్లా ఎక్కువ వాడిండు అధ్యక్ష? ఇదేంటి అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గం కానండి, ఇంత దుర్మార్గమైన ఇది ఎక్కడ పద్ధతి సార్ ఇది? ప్లీజ్, ఆల్రెడీ 2:20 అయిందండి. ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ సైలెన్స్. రేవంత్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. ఇప్పటికి 2:20 అయింది. రవీంద్ర రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్. 1-2 minutes లో ప్లీజ్ కూర్చోండి. సార్ మీరు మొత్తం సమయం తీయండి సార్. నేను మాట్లాడింది ఎంత నా సమయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఎంత, హరీష్ రావు గారు మాట్లాడింది ఎంతనో తీయండి సార్. మొత్తం వాళ్ళే మాట్లాడిండ్రు, నా కోట కూడా వాళ్ళే గుంజుకుండ్రు.
మంత్రుల కోటాలు మంది వంట ఎట్లా గుంజుకుండ్రు నా టైంలో కూడా వాళ్ళే గుంజుకుంటున్నారు సార్. ఇదెక్కడ న్యాయం సార్? సార్ నేను సింపుల్ గా చెప్తున్నాను సార్. మొత్తానికి 27,948 మిలియన్ యూనిట్లు టోటల్ గా జనరేట్ అయితే తెలంగాణకు 15,108 మిలియన్ యూనిట్లు వచ్చినాయి. అదే ఆంధ్రప్రదేశ్ కు 12,839 బిలియన్ యూనిట్లు వచ్చింది అధ్యక్ష. అంటే తెలంగాణకు 271 మిలియన్ యూనిట్లు అదనంగా వచ్చింది. అంటే తెలంగాణ 53.89 కాదు, దాదాపుగా ఇంకా 1% ఎక్కువ తెలంగాణ విద్యుత్తును అక్కడి నుంచి తెచ్చుకునేది అధ్యక్ష. ప్రభుత్వ అసమర్థతను చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప ప్రభుత్వం ఈ రకమైన పద్ధతి, ప్రభుత్వం బుల్డోజ్ చేసే పద్ధతి మంచిది కాదు సార్. ఇక సార్ ఇంకొక విషయం సార్ స్పీకర్ సార్ ఇది లక్ష్మణ్ గారు కాదండి, లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణ్ గారు